విజయవాడ కృష్ణలంక 16వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కృతజ్ఞత యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, వైసీపీ నేతలు మరియు అభిమానులు భారీగా పాల్గొని అవినాష్కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ మరోసారి సీఎం కావడం పక్కా అని తెలిపారు. కృష్ణలంక ప్రాంత వాసుల కళ రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్కు కృతజ్ఞత యాత్ర నిర్వహించామన్నారు. కృతజ్ఞత యాత్రతో కృష్ణలంక ప్రాంత వాసులు ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు. ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టిన ప్రాంతం స్థానిక కార్పొరేటర్లు రాధిక గారు, బహదూర్ గారు, తంగిరాల రామరెడ్డి గారు, సచిన్ గారు, శేషు గారు, కుమారి గారు, అదేవిధంగా ఈ యొక్క డివిజన్ల అధ్యక్షులు, వైఎస్ఆర్ ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆ కరకట్ట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గత 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేని పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక ప్రజానికం పడుతున్న కష్టాలు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ సామాన్లు చెరిపోయి, ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది ఇబ్బంది పడితే ఈరోజు ఒక దమ్మున మనగాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ నాయకుడైతే నమ్మించి మోసం చేస్తాడో చంద్రబాబు గారు, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టి కేవలం సంవత్సరం కాలంలో ఈరోజు శంకుస్థాపన శిలాఫలకం అక్కడే ఉంది, ప్రారంభోత్సవం శిలాఫలకం అక్కడే ఉంది. ఈరోజు పద్మావతి ఘాట్ వరకు రిటైనింగ్ వాల్ కట్టిన మనగారు ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో సిగ్గుండాలి, స్థానిక ఎమ్మెల్యేకి నిజంగానే ఆలోచన ఉండాలి. రిటైనింగ్ వాల్ మీరు కట్టారని చెప్పని మీరు ఎలా చెప్పుకోగలరు? ఈరోజు మేము చేసిన పనులు మీరు చేశారని చెప్పని ఎలా చెప్పుకోగలరు? ఈరోజు ఒక్కసారి రిటైనింగ్ వాల్ కట్టిన ప్రాంతానికి మీరు రండి. ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా మా కష్టాలు తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మేము ఓటేస్తాము, మమ్మల్ని నమ్మించి మోసం చేసిన తెలుగుదేశం పార్టీని ఈరోజు అడ్రస్ లేకుండా తూర్పు నియోజకవర్గంలో మేము చేస్తాము అని చెప్పని ఈరోజు వాళ్ళందరికీ ఒక్కసారి గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు అసత్య ప్రచారాలు? మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పులు, అదేవిధంగా మీరు చేసిన అన్యాయం ఈ నియోజకవర్గ ప్రజానికి ప్రతి ఒక్కరి గారు గమనించారు. ఈ 5 సంవత్సరాలు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ రూపంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల రూపంలో కానివ్వండి పొందిన లబ్ధి ఈరోజు వాళ్ళందరూ గారు గమనించారు, వాళ్ళందరూ గారు చూశారు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఏకమైనా, ఎన్ని మీడియా ఛానల్స్ ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎంత సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేసినా ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి వెనక మళ్ళీ నిల్చుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పి 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, మనల్ని ఎలా నమ్మించి మోసం చేశారు. మాకు ఒక్క అవకాశం ఈరోజు మీ అందరం గారా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, మీ అందరి గారా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక్క అవకాశం అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం, ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి మనల్ని మోసం చేశారే కానీ ఏ రోజు గారు న్యాయం చేయాల. కానీ ఈరోజు మేము ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా మేము పనిచేసాం, సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీ బిడ్డగా ప్రతి ఇంటికి గారు 4 సార్లు 5 సార్లు మీ గడప దొక్కి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరందరూ మేము అడిగాం. మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో, మీ సంతోషాలు మీ అందరం గారు తోడు. కాబట్టి దయచేసి మీరందరూ గారు ఒక్క అవకాశం మీ బిడ్డకి ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మరెన్నో గారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈరోజు